హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే మనం టెర్రస్ గార్డెన్ లో ఆర్గానిక్ గా పెంచుకుంటున్న ఆ జామ మొక్కకైతే ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. నేల మీదనే అనుకుంటాం కదా, ఎన్ని కాయలు రావడం చూస్తుంటారు. మన గార్డెన్ లో టెర్రస్ గార్డెన్ లో ఎంత చక్కగా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఆల్మోస్ట్ ఒక 50+ కాయలు అయితే వచ్చాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక జామకాయ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఉప్పు కారం పెట్టుకొని తింటే మాత్రము టేస్ట్ అసలు వేరే లెవెల్ అండి. చూస్తున్నారు కదా, హార్వెస్ట్ కి అయితే రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు వీటిని అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, కాయ సైజు కూడా ఎంత చక్కగా వచ్చిందోనండి. ఇంత బాగా రావడానికి అయితే మనము 15 డేస్కి ఒక్కసారి అండి నేను అన్ని ఎరువులు కలిపి మన మొక్కలకు అన్నిటికి కూడా ఇస్తూ ఉంటానండి. మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. నేను మన మొక్కలకు ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తాను అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అసలు ఇటు చూడండి, జంట కవులు ఎంత చక్కగా వచ్చాయో. అసలు ఈ రోజు అయితే హార్వెస్ట్ అయితే మామూలుగా ఉండదండి, ఎంత చక్కగా వచ్చాయో. అసలు చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా ఉన్నాయి, రండి. ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి, కానీ ఇవి ఇంకా కొద్దిగా రెడీ అవుతాయేమో, సైజు పెరుగుతాయేమో అనిపిస్తుంది. కలర్ అనేది కొద్దిగా అది గ్రీన్ గానే ఉందండి, సో అందుకని అది హార్వెస్ట్ చేయట్లేదు. ఇక్కడ ఇక్కడ చూడండి, అసలు 4 ఉన్నాయండి ఒకటే చోట. చూడండి, చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయో హార్వెస్ట్ అయితే. ఇంకా మొక్కకు చూడండి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయోనండి. ఇన్ని హార్వెస్ట్ చేసుకున్నామా, ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 12 అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి. 12 కాయల దాకా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇంకా చెట్టు మీద చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. కాయలు ఎక్కువగా రావడానికి మనం ఎప్పుడు కూడా చేయాల్సింది ప్రూనింగ్ అండి. ప్రూనింగ్ చేసినప్పుడు కొత్త చిగుర్లు స్టార్ట్ అవుతాయి, అలాగే పూత స్టార్ట్ అవుతుంది. పూత మీద ఉన్నప్పుడు బనానా ఫెర్టిలైజర్ అయితే ఇచ్చానండి. చౌహన్కే పద్ధతిలో చేసుకున్న బనానా ఫెర్టిలైజరు. అలాగే మనము బనానాలు తొక్క ఉంటుంది కదండి, అది ఎండలో ఎండబెట్టేసి దాన్ని పౌడర్ రూపంలో చేసుకొని మొక్క మొదట్లో ఇచ్చానండి. అలాగే మనకి మంత్లీ అంటే 1 మంత్కి ఒకసారి సీవిడ్ గ్రాన్యూల్స్, అలాగే బోన్ మీలు, మస్టర్డ్ కేకు, ఇంకా వర్మీ కంపోస్ట్, ఇలాగా మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది మనము మంత్లీ వన్స్ ఒకసారి ఒక మంత్కి ఒకసారి ఇచ్చుకుంటే కనుక క్రాప్ అనేది ఇంత చక్కగా వస్తుందండి. నేల మీద వచ్చినట్టుగానే వస్తుంది. చూస్తున్నారు కదా రిజల్ట్ అయితే. నేను ఏవైతే ఇచ్చానో అవే మీకు వీడియో రూపంలో అయితే షేర్ చేశానండి. ప్రతిదీ నేను మొక్కకి ఏ దశలో ఏమి ఇచ్చాను అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. నేను అంతకు మించి ఈ మొక్కకైతే ఇంకా ఏమి ఇవ్వలేదండి. చూస్తున్నారు కదా, ఈ మొక్క అయితే మనకి ఎన్ని పండ్లు ఇచ్చిందో, ఇంకా చెట్టు మీద కూడా ఎన్ని పండ్లు ఉన్నాయో చూడండి. అసలు మనం ఒక్క చెట్టు పెంచుకుంటే ఎన్ని కాయలు ఇస్తుందో చూడండి. ఇప్పుడు దీని టేస్ట్ అస్సలు అయితే ఎంత స్వీట్ గా ఉందో అండి. ఆల్రెడీ నేను సగం అయితే తినేసానండి. చాలా అంటే చాలా స్వీట్ గా ఉందండి. ఉప్పు కారం కలుపుకొని తింటే జామకాయల టేస్టే వేరండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.